నిధుల రహస్యం రాసిన వారు గుంటక్క సాంబిరెడ్డి గారు. కోసలదేశపు రాజు సూర్యసేనుడు 70 ఏళ్ల వృద్ధుడు. వృద్ధాప్యంతో పాటు ఆయనకు అనారోగ్యం కూడా దాపరించింది. ఈ కారణంగా ఆయన రాజ్యపాలనా వ్యవహారాల్లో శ్రద్ధ చూపలేకపోయాడు. దానితో దేశంలో అరాజకం ప్రబలి దొంగతనాలు, దారిదోపిడీలు ప్రారంభమయ్యాయి. కోసలను తన దేశంలో కలుపుకోవాలని చూస్తున్న విదేహ రాజుకు ఇది మంచి అదునుగా తోచి యుద్ధ ప్రయత్నాలు చేయసాగాడు. ఇలాంటి సమయంలో దూరదేశంలో విద్యాభ్యాసం ముగించుకొని యువరాజు చతురసేనుడు రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రి రాజును కలుసుకుని యువరాజుకు పట్టాభిషేకం చేసి పరిపాలనా భారం అతడికి వదలటం బావుంటుందని సలహా ఇచ్చాడు. సూర్యసేనుడికి ఈ సలహా నచ్చలేదు. ఏమాత్రం అనుభవం లేని వాడికి రాజ్యాన్ని అప్పగించటం ప్రమాదకారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన కొడుకుకున్న లోకజ్ఞానం, వివేకం ఏపాటిదో తెలుసుకోదలచి అతణ్ణి పిలిపించి సంగతి చెప్పి ఏం చేస్తే బావుంటుందని అడిగాడు. చతురసేనుడు కొంతసేపు ఆలోచించి, ముందు విదేహరాజు దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా కోటగోడలు బలపరిచి సైన్యాన్ని సిద్ధం చేద్దాం అన్నాడు. మన దేశంలోనే ఉంటూ అరాజకం సృష్టిస్తున్న వాళ్ల మాటేమిటి? బయట నుంచి వచ్చే శత్రువుల కన్నా దేశంలోనే ఉన్న ఈ దుష్టశక్తులు ఎక్కువ ప్రమాదకరం కాదా? అన్నాడు సూర్యసేనుడు కొడుకుతో. ఆ ప్రశ్నకు చతురసేనుడు, దేశంలో జరుగుతున్న ఈ దొంగతనాలు, దారిదోపిడీల వల్ల ప్రజలు తాత్కాలికంగా బాధలకు గురి అయ్యే మాట నిజం. కాని వాళ్లు దొంగలించిన ధనం మన దేశం దాటి పోదు కదా. మనం ఆ దుష్టులను పట్టుకున్నప్పుడు వాళ్లు దోచుకున్న ధనాన్ని, వాళ్ల ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేసుకుని నష్టపోయిన వాళ్లకు ధన సహాయం చేద్దాం అన్నాడు. అంటే నీ దృష్టిలో బయట నుంచి దాడి చేయనున్న శత్రురాజు ఎక్కువ ప్రమాదకారుడనా? అంతేనా? అని అడిగాడు సూర్యసేనుడు. నా అభిప్రాయం అదే నాన్నా. మనం తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. యుద్ధంలో మనం విదేహరాజుకు ఓడడం జరిగితే అతడి సైనికులు మన ప్రజల ఆస్తిపాస్తులను పూర్తిగా కొల్లగొడతారు. మన సింహాసనం శత్రువు హస్తగతమవుతుంది అన్నాడు చతురసేనుడు. కొడుకు ఇలా చెప్పిన తర్వాత రాజు సూర్యసేనుడు కోటగోడలు బాగు చేయించే విషయం గురించి కొంతసేపు ఆలోచించి కోశాధికారిని పిలిపించాడు. అతడు లెక్కలు కట్టి ఇప్పుడు కోశాగారంలో ఉన్న ధనం మరమ్మత్తు ఖర్చులకు సరిపోదని తేల్చాడు. ఇప్పుడేం చేయటమా అని సూర్యసేనుడు మదనపడుతున్నంతలో సేనానాయకుడు యుద్ధరు గూఢచారులతో అక్కడికి వచ్చి, మహారాజా, మన గూఢచారుల ద్వారా ఒక వింత సంగతి తెలియవచ్చింది. ఎవరో సాధువు గత నెల రోజులుగా మన నగరంలో ఉంటున్నాడు. అతడు చాలా మహిమలున్నవాడని చెబుతున్నారు. తన దర్శనానికి వచ్చిన వాళ్లందరికీ వాళ్ల పూర్వులు ఇళ్లలో దాచిన నిధులను గురించి వివరంగా చెబుతున్నాడట. ఆ విధంగా చాలామంది లాభం పొందారు. తమరు కూడా ఆ సాధువును దర్శించటం వల్ల మేలు కలగవచ్చు కదా అన్నాడు. సూర్యసేనుడికి సేనానాయకుడి రాజభక్తిలో, సమర్థతలో గట్టి నమ్మకం ఉన్నది. ఆయన అప్పటికప్పుడే బయలుదేరి సాధువును కలుసుకుని తనకు ఎదురైన సమస్య గురించి చెప్పాడు. సాధువు కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెరిచి, రాజా, నేను యోగదృష్టితో అంతా పరిశీలించాను. ఇప్పట్లో ఏ పొరుగు రాజు వల్ల నీ రాజ్యానికి ప్రమాదం లేదు. అయితే ఒక సంగతి, నీ పూర్వీకులు కోట ప్రధాన ద్వారానికి 2 వైపులా కోటగోడ కింద 100 బిందెల బంగారం దాచిపెట్టారు. అది తవ్వించి తీసుకుంటే నీ డబ్బు సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు. రాజు తృప్తిపడి సాధువుకు ఎంతో భక్తిపూర్వకంగా నమస్కరించి తన భవనానికి తిరిగి వచ్చాడు. తండ్రి చెప్పినది విని యువరాజు చతురసేనుడు చాలా ఆశ్చర్యపడి, ఒకవేళ సాధువు చెప్పిన మాట నిజమే అయినా శత్రురాజు దాడి ప్రమాదం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో కోటగోడలు పడగొట్టటం తెలివైన పని కాదు. సాధువు నిధి ఉన్నదని చెప్పిన ప్రదేశంలోని కోటగోడ ఎలాంటి మరమ్మతుల అవసరం లేకుండా చాలా బలంగా ఉన్నది. మన రాజ్యంలో కోటగోడ పునాదుల్లో తప్ప మరెక్కడా నిధులు లేవా? ముందు ఆ సాధువుకున్న మహిమలు ఏపాటో పరీక్షించేందుకు నాకొక వారం రోజులు గడివివ్వండి అని అడిగాడు. సూర్యసేనుడు ఒప్పుకున్నాడు. యువరాజు ఆస్థాన విదూషకుడితో రహస్యంగా మాట్లాడి అతడి ఇంటి పెరటిలో తూర్పు వైపున 1000 బంగారు నాణాలు పాతిపెట్టించాడు. తర్వాత విదూషకుడు సాధువు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడి, స్వామీ, నేనింతని చెప్పరాని చిక్కుల్లో ఉన్నాను. 1000 వరహాలైనా ఉంటే కాని నేను వాటి నుంచి బయటపడలేను. మీరు అందరికీ వాళ్ల ఇళ్లలోని నిధుల సంగతి చెబుతున్నారు కదా. నా మీద దయతలచి నా ఇంట్లో కూడా ఏవైనా నిధులు దొరికే అవకాశం ఉంటే చెప్పి
నన్ను గట్టెక్కించండి అన్నాడు దీనంగా. సాధువు 1-2 నిమిషాలు ఆలోచిస్తూ ఊరుకుని, నాయనా, ఈరోజు నేను యోగదృష్టితో నిధులను పరీక్షించే సమయం దాటిపోయింది. రేపు ఉదయం వచ్చినట్టయితే నీ ఇంట నిధులు దొరికేది లేనిది చెబుతాను అన్నాడు. ఆ రాత్రి యువరాజు చతురసేనుడు రహస్యంగా విదూషకుడి ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి తర్వాత ఇద్దరు మనుషులు పెరటిగోడ దూకి మెల్లగా లోపలికి రావటం విదూషకుడు, యువరాజు చూశారు. వాళ్ళు సేనాని లోగడ రాజు దగ్గరకు వెంటపెట్టుకు వచ్చిన గూఢచారులు. ఆ ఇద్దరూ పెరట్లో పడమరి వైపున ఉన్న మామిడి చెట్టు కింద గుంట తవ్వి ఏదో వస్తువు పెట్టి నేలను ఎప్పటిలా చదును చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్లగానే యువరాజు, విదూషకుడు అక్కడికి వెళ్లి తవ్వి చూశారు. ఒక చిన్న రాగి పాత్రలో 1000 బంగారు నాణాలు కనిపించాయి. వాళ్ళు ఎప్పటిలా దాన్ని భూమిలో పెట్టి పైన మట్టి కప్పారు. మర్నాటి ఉదయం విదూషకుడు సాధువు దగ్గరకు వెళ్ళాడు. సాధువు అతడితో, నాయనా, నీ ఇంట నిధులేమైనా ఉన్నదేమో అని యోగదృష్టితో చూశాను. నీ పెరటిలో పడమటి వైపునున్న మామిడి చెట్టు పాదులో నిధి ఉన్నది. దాన్ని తవ్వి తీసుకుని నీ కష్టాల నుంచి బయటపడు అని చెప్పాడు. విదూషకుడు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాజుతో సాధువు అన్న మాటలు చెప్పాడు. యువరాజు విదూషకుణ్ణి వెంటపెట్టుకుని తండ్రి దగ్గరకు పోయి జరిగింది చెప్పి, నాన్నా, ఆ సాధువు నిజంగా మహిమలు కలవాడైతే మేం పాతిపెట్టిన ధనం గురించి చెప్పవలసింది. అలా జరగలేదు. అతడు శత్రుగూఢచారి అని నిస్సందేహంగా మనం నమ్మవచ్చు. మన సేనానాయకుడు, మన గూఢచారుల్లోని కొందరు కలిసి ఇలా నిధులంటూ ధనం పాతిపెట్టి అమాయకుల్ని మోసం చేస్తున్నారు. నిధులున్నవనే నెపంతో బలంగా ఉన్న మన కోట ముఖద్వారాన్ని పడగొట్టించటం విదేహరాజు వేసిన పథకంలో ఒక భాగం అన్నాడు. ఇది విన్నాక రాజు సూర్యసేనుడికి సేనానాయకుడి రాజభక్తి పట్ల కొంత అనుమానం కలిగింది. అయినా ఆయన వెంటనే అతన్ని బంధించవలసిందిగా ఆజ్ఞాపించక యువరాజుతో, ఆ సాధువు రూపంలో వచ్చిన గూఢచారి నగరంలో చాలామందిని తన దొంగ మహిమలతో మోసగించినట్టే సేనానాయకుణ్ణి కూడా మోసగించి ఉండవచ్చు కదా. అతడి రాజభక్తిని శంకించటానికి నాకెందుకనో మనసొప్పటం లేదు అన్నాడు. అయితే ఈ రాత్రికి ఒక పని చేద్దాం. మనం మారువేషాలలో ఆ సాధువు ఉంటున్న ఇంటికి పోయి అతన్ని చూడవచ్చిన వాళ్లలో మన గూఢచారులెవరైనా ఉంటే వాళ్లను బంధించుదాం. తర్వాత వాళ్ల నుంచి నిజం రాపట్టవచ్చు అన్నాడు యువరాజు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఆ రాత్రి మారువేషాలు ధరించి 10 మంది సైనికులను వెంట పెట్టుకుని సాధువు ఇంటికి వెళ్లారు. వాళ్లు సైనికులను దూరంగా దాగి ఉండమని తెరచి ఉన్న సాధువు ఇంటి కిటికీ పక్కన నిలబడ్డారు. కొంతసేపటికి సేనానాయకుడు 2 అనుచరులతో అక్కడికి వచ్చాడు. సాధువు అతన్ని చూస్తూనే, రాజు పూర్తిగా నా యోగదృష్టిని నమ్మినట్టే కదా అని అడిగాడు. ఆ, నమ్మినట్టే. విదూషకుడి పెరట్లో నిధి దొరకటంతో ఇతర రాజోద్యోగులు కూడా మీ మహిమల్ని నమ్ముతున్నారు. 1-2 రోజుల్లో నిధి కోసం రాజు కోట ముఖద్వారాన్ని పడగొట్టించి దాని పునాదులు తవ్వించవచ్చు అన్నాడు సేనానాయకుడు చిన్నగా నవ్వుతూ. ఆ వెంటనే రాజు, యువరాజు యువతలకి వచ్చి దాగి ఉన్న సైనికులను హెచ్చరించారు. వాళ్లు సాధువును, సేనానాయకుణ్ణి, అతని అనుచరులను బంధించి కారాగారంలో పడవేశారు. ఇద్దరూ భవనానికి తిరిగి వచ్చాక రాజు సూర్యసేనుడు మంత్రికి కబురు పంపి, ఆయన రాగానే, మీ సలహాను మొదట్లోనే నేను పాటించి యువరాజుకు సింహాసనం కట్టపెడితే సరిపోయేది. ఆ దుర్మార్గులు మనం నిధి కోసం కోటకోడలు పడకొట్టాక దాడికి రావలసిందిగా విదేహరాజుకు వర్తమానం పంపి ఉండేవాళ్లు. పెద్ద ప్రమాదం తప్పింది. త్వరలో యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. వారం రోజుల తర్వాత చతురసేనుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజు అవుతూనే లోగడ అనుభవం గుర్తించుకుని గూఢచారి శాఖ ఇక నుంచి కాబోయే సేనానాయకుడి ఆధీనంలో కాక తన ఆధీనంలో ఉంటుందని ప్రకటించాడు. ఈ విధంగా విదేహరాజు పథకం భగ్నమైపోయింది. అతడు యుద్ధ ప్రయత్నాలు మానుకున్నాడు. తన కొడుకు శక్తి సామర్థ్యాలు స్వయంగా చూసిన రాజు సూర్యసేనుడు నిశ్చింతగా మిగిలిన తన జీవితకాలాన్ని విశ్రాంతితో గడిపాడు. బేతాళ కథలు. రైతు, వర్తకుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నా నువ్వు విరమించకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత రాత్రి వేళ నిన్ని శ్మశానానికి పంపి ఎవరో నిన్ను, నీ రాజపదవిని అవమానిస్తున్నారు. నిజం తెలుసుకుని నువ్వు తిరిగి వాళ్లను అవమానించే అవకాశం దొరికినప్పుడు ఉదారత్వం చూపుతావో
లేక ప్రతీకారం చేస్తావో తెలియదు. ఇందుకు నిదర్శనంగా రత్నపాదుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నపాదుడు గొప్పవరంలో హంసపాదుడనే చిన్న రైతు కొడుకు. అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకుని తెలివైన వాడనిపించుకున్నాడు. అంతటితో అతడి విద్యాదాహం తీరక దూర ప్రాంతాలకు వెళ్లి చాలామంది గురువులను ఆశ్రయించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోట ఈ నోట అతడి పాండిత్య పట్టిమ గురించి రాజు విన్నాడు. ఆయన నెలకు 1000 వరహాల జీతం మీద రత్నపాదుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచినట్టు వర్తమానం పంపాడు. కొడుకుకు రాజాస్థానంలో ఉద్యోగం దొరకటం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది. ఆయన రత్నపాదుడితో, కష్టపడి చదివి మంచి పండితుడవయ్యావు. నువ్వు అడక్కుండానే రాజుగారి ప్రాపకం దొరికింది. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివయ్యావంటే నాకే చింత ఉండదు. నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను. పెళ్లి చేసుకుని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్లి కాపురం పెట్టు అన్నాడు. అంత త్వరగా వివాహం చేసుకోవటం రత్నపాదుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి మాటకు కాదనలేకపోయాడు. హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడనే ధనికుడి భవనం ఉన్నది. అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు. హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాక చిన్ననాటి నుంచి స్నేహం కూడా ఉన్నది. గోపీనాథుడికి పెళ్ళీడు వచ్చిన కూతురు ఉన్నది. ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం, వినయగుణం కలది. ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు. కొడుకు పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలపగానే హంసపాదుడు గోపీనాథుడి ఇంటికి వెళ్లి ఆ ప్రస్తావన తెచ్చాడు. అది వింటూనే గోపీనాథుడు నివ్వెరపోయి, మిత్రమా, మన మధ్య అంతో ఎంతో దూరపు చుట్టరికంతో పాటు స్నేహం కూడా ఉన్నది. కాదనను. మనం వియ్యంకులం కావటానికి ఆ రెండూ మాత్రమే చాలవు. బాగా స్థితిమంతుడైన వాడికి నా కూతుర్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అలా చేయకపోతే నేను ఒకగానొక్క కూతురుకు అన్యాయం చేశానని అందరూ తప్పుపడతారు. బుద్ధిహీనుడి కింద జమకడతారు అన్నాడు. ఆ జవాబుకు హంసపాదుడి ముఖం చిన్నబుచ్చుకొని, నా కొడుక్కేమి లోటు? అతడికి రాజాశ్రయం ఉన్నది. నెలకు 1000 వరహాల సంపాదన ఉన్నది. అతడికున్న పాండిత్యంతో ఏనాటికైనా ఉచ్చస్థితికి వస్తాడు అన్నాడు. మరొకలాగా అనుకోకు. రాజధాని నగరంలో 1000 వరహాల జీతం ఏదో బతకటానికి సరిపోతుంది కాని సుఖంగా మాత్రం కాదు అన్నాడు గోపీనాథుడు నిదానంగా. హంసపాదుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి విచారంగా ఉండటం చూసి రత్నపాదుడు కారణం అడిగాడు. ఆయన జరిగింది చెప్పాడు. తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలిగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నదని ఆనాటి వరకు రత్నపాదుడికి తెలియదు. తర్వాత కొద్ది రోజులకు పొరుగురి రైతు తారాంగుడి కూతురితో రత్నపాదుడి వివాహం జరిగింది. 1 నెల తర్వాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు. క్రమక్రమంగా అతనికి రాజాస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కాని ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంత మెరుగుపడలేదు. దానితో పాటు ఖర్చులు పెరిగి రత్నపాదుణ్ణి చికాకుపరిచాయి. బాగా ఆలోచించి అతడు భార్య బిడ్డలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆసరికి బాగా వయసు మీరిపోయినందున హంసపాదుడు సరిగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. రత్నపాదుడు వ్యవసాయాన్ని స్వయంగా చేపట్టి తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలికి తీసుకున్నాడు. రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చొని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పనిచేయాల్సి రావటం చాలా శ్రమ అనిపించింది. అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు. ఉన్నది చిన్న గ్రామం కావటం వల్ల రత్నపాదుడు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగల్చగలిగేవాడు. ఈ విధంగా 4 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది. దానితో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు. తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి పట్నం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలు ఆర్జించి పెద్ద భవనం కట్టుకున్నాడు. ఇప్పుడతను ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి. అతడికి పెద్ద కొడుకు చేతికి అందివచ్చి తండ్రి నుంచి వ్యాపారంలో మెళుకువలు గ్రహించి దిట్ట అనిపించుకున్నాడు. ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వటానికి నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటికి కోడలిగా చేశాడు. ఆమె కూతురు ఇప్పుడు పెళ్ళీడుకు ఎదిగి ఉన్నది.
తన మనవరాలిని రత్నపాదుడి కొడుక్కు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు. కుర్రవాడి చురుకుదనం, వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి. పైగా లక్షాధికారి కొడుకు. ఒకనాడు గోపీనాథుడు హంసపాదుణ్ణి కలుసుకుని తన మనసులోని సంగతి బయటపెట్టి, గతంలో జరిగిన దాన్ని గురించి బాధపడటం భావ్యం కాదు. విధివశాత్తు ఆనాడు మనం వియ్యంకులమయ్యే అవకాశం చేజారిపోయింది అన్నాడు. హంసపాదుడు ఒక క్షణం ఆగి కోపంగా, అదేం వీలు పడదు. నా మనవడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ పిల్లలనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. ఒకనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మరిచిపోలేదు. అది ఇంకా అతడి మనసును బాధిస్తూనే ఉన్నది. అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది. దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు. కాని రత్నపాదుడు కల్పించుకొని, నాన్నా, గతాన్ని మర్చిపోదాం. మనకు ధనానికి ఏం తక్కువ అని తండ్రిని గోపీనాథుడితో వియ్యమందేందుకు ఒప్పించాడు. తర్వాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనమడికి వైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఒకనాడు తండ్రిని తనను అవమానించిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకుకు ఎందుకు చేసుకున్నాడు? తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జారవిడిచాడు? గొప్ప ఉదారుడనిపించుకోవాలనా, లేక గోపీనాథుడంతటి వాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్న సంతృప్తితోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పేమీ చేయలేదు. అతడు మంచి లౌకిక జ్ఞానం కల వ్యాపారస్తుడు. కయ్యానికి లాగే వియ్యానికి కూడా సమవుజ్యులు అవసరం. అంచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంటికి ఇవ్వాలనుకున్నాడు. రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. పోతే రత్నపాదుడి తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు. డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని, వాటిని దాటి రావటం అంత తేలిక అయిన విషయం కాదని తెలియనివాడు. అందువలనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు. గొప్ప వర్తకుడైన రత్నపాదుడికి ఇలాంటి అవసరం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పాము పెళ్లి కొడుకు. రాసినవారు టి నరసింగరావు గారు. శరభదేశపు రాజుకు పిల్లలు లేరు. రాజు ఒక కొడుకు కోసము, రాణి ఒక కూతురి కోసము తప్పించిపోయారు. ఒకరోజు రాణి తమ ఉద్యానం అవతల ఉన్న చెట్ల మధ్య విచారంగా పచార్లు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో ఒక పళ్ళులేని బోసినోటి ముసలావిడ కూర్చుని, ఏం మహారాణి, అంత విచారంగా ఉన్నావు అని అడిగింది. రాణి తన గొడవ ఆ ముసలావిడకు చెప్పుకుంది. నీకు పిల్లలు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఈరోజు సూర్యాస్త సమయమైన వెంటనే మీ పూల తోటలో ఈశాన్య దిక్కున నేల మీద ఒక బంగారు గిన్నె బోర్లించు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించబోయే సమయంలో గిన్నె ఎత్తి చూడు. దాని కింద ఒక బుల్లి మొక్క కనిపిస్తుంది. దానికి 2 కొమ్మలుంటాయి. ఒక రెమ్మన తెల్ల పువ్వు, రెండో రెమ్మన ఎర్ర పువ్వు ఉంటుంది. తెల్ల పువ్వు రెక్కలు తింటివా మగపిల్లవాడు పుడతాడు. ఎర్ర పువ్వు రెక్కలు తింటివా ఆడపిల్ల పుడుతుంది. 2 పూల రెక్కలు మాత్రం తినకు అని చెప్పింది ముసలావిడ. రాణి పుత్రకాంక్షతో ముసలావిడ చెప్పినట్టే చేసింది. మర్నాడు సూర్యోదయం కాబోతూ ఉండగా వెళ్లి చూస్తే గిన్నె కింద చిన్న మొక్క, దానికి 2 పూలు ఉన్నాయి. తనకు కూతురు కావాలని ఉన్నప్పటికీ తన భర్త ఆనందం కోసం మగపిల్లవాణ్ణి కనగలందులకు తెల్ల పువ్వు రెక్కలు తినేసింది. కాని ఎర్ర పువ్వును విడిచిపెట్టబుద్దిగాక దాని రెక్కలు కూడా తినేసింది. తర్వాత రాణి గర్భవతిగా ఉన్నది. రాజభవనంలో అందరూ సంతోషించారు. 9 నెలలు నిండగానే ఒకనాడు రాణికి నొప్పులు ఆరంభమయ్యాయి. ఆ దశలోనే ఆమె గర్భం నుంచి ఒక పాము వెలువడింది. ఆమెకు భయంతో ముచ్చెమటలు పోశాయి. ఆమె ఎవరినన్నా పిలిచేలోపుగా ఆ పాము పాకుతూ ఎటో వెళ్లిపోయింది. తర్వాత రాణికి నొప్పులు జాస్తి అయి ఆమె ఒక అందమైన కొడుకును కన్నది. అందరూ రాణి కన్నది ఆ ఒక్క కొడుకునే అనుకున్నారు. ఏళ్లు గడిచాయి. రాజకుమారుడు దినదిన ప్రవర్ధమానుడై యుక్త వయస్కుడయ్యాడు. రాజు తన కొడుకుతో,
నాయనా, నీవిప్పుడు వివాహయోగ్యుడివి. నీకు కావలసిన భార్యను నీవే వెతుక్కొని పెళ్లి చేసుకో అన్నాడు. రాజకుమారుడు సపరివారంగా దేశాటనకు బయలుదేరాడు. అతను నగరం విడిచి కొద్ది దూరం వెళ్లాడో లేదో ఒక పెద్ద చెట్టు కొమ్మను చుట్టుకొని ఉన్న ఒక మహాసర్పం పెద్దగా బుసకొట్టి అతని దారికి అడ్డు వచ్చింది. రాజకుమారుడెక్కిన గుర్రం బెదురుకొని వెనక కాళ్లపై లేచి నిలబడి పైనున్న రాజకుమారుణ్ణి కింద పడేసేంత పనిచేసింది. ఒరే, నా పెళ్లి తర్వాతే నీ పెళ్లి అని ఆ సర్పం మనిషి భాషలో అరచింది. రాజకుమారుడు బెదిరిపోయి సపరివారంగా వెనక్కు తిరిగి వచ్చేశాడు. వచ్చి తండ్రితో పాము అన్న మాటలు చెప్పాడు. రాజు అంతా విని తన భటులను పిలిచి, ఒరే, మీరందరూ వెళ్లి ఆ దిక్కుమాలిన పామును చంపిరండి అన్నాడు. రాణి కంగారుపడి రాజు ప్రయత్నం ఆపి తనకు బోసినోటి ముసలావిడ కనపడిన తర్వాత జరిగినదంతా చెప్పి, ఆ పాము మన పెద్ద కొడుక్కి, వాడికి పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా చేస్తాం అన్నది. ఎక్కడే ప్రారబ్ధం వచ్చిపడిందిరా భగవంతుడా అనుకుని రాజు ఒక దూరదేశపు రాజు వద్దకు దూతలను పంపి, మీ అమ్మాయిని పంపండి, నా కొడుక్కు చేసుకుంటాను అని అడిగించాడు. ఈ రాజుకు ఒకడే కొడుకు అనుకుని లోకమంతా అనుకుంటూ ఉండటంచేత వాళ్లు తమ పిల్లను సంతోషంగా పంపించారు. ఆ రాత్రి పాము దుస్తులు తప్ప మరేమీ మిగాల్చకుండా రాజకుమార్తెను మింగేసింది. జరిగిన ఘోరం సంగతి విని రాజు నెత్తి నోరు బాదుకున్నాడు. పాము తన దారిన తాను ఎటో వెళ్లిపోయింది. మరుసటేడు రాజకుమారుడు కన్యాన్వేషణకై మళ్లీ బయలుదేరాడు. ఈసారి కూడా అతన్ని సర్పం అటకాయించి, తమ్ముడు, నా పెళ్లి అయితేనేరా నీ పెళ్లి అన్నది. ఈసారి రాజుకు మతిపోయినట్టయింది. పాము ఇలా ఎంతమంది రాజకుమార్తెలను పొట్టన పెట్టుకుంటుందో. ఆయన నగరం వెలుపల అరణ్యంలో ఉంటున్న ఒక కాపు వద్దకు వెళ్లి, నీకిద్దరు కూతుళ్లున్నారంట కదా, ఒక కూతుర్ని నా కొడుక్కిచ్చి వివాహం చేశావంటే నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాను అన్నాడు. కొడుకంటే పామ్యన మహారాజా, నాకు ఐశ్వర్యం వద్దు, ఇలాగే బతకనివ్వండి అన్నాడు కాపు. పాము సంగతి ఎంత దాచినా దాగలేదు. కాని రాజు పట్టుబడితే బీదవాడైన కాపు ఏం చేయగలడు? కాపు పెద్ద కూతురికి పాముకు పెళ్లి నిశ్చయమైంది. మర్నాడే ముహూర్తం. కాపు కూతురు పుట్టెడు దిగులుతో ఆ సాయంకాలం పచారు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ముసలావిడ, ఎందుకు తల్లి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది. కాపు కూతురు ముసలావిడతో అంతా చెప్పేసింది. నేను చెప్పినట్టు చేస్తేవా నీకు గండం గడుస్తుంది, సుఖపడిపోతావు. నిన్ను రాజుగారు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కొన్ని వరాలు కోరు. ఒకదానిపైన ఒకటిగా నీకు 10 తెల్ల పట్టు పావడాలు కట్టాలను. తర్వాత నీ పడక గదిలో ఒక తొట్టెలో సున్నపు నీరు, ఇంకో తొట్టెలో పాలు ఉంచాలను. వాటితో పాటు ఒక 10 వేప బెత్తాలు కూడా కావాలను. ఈ కోరికలు తీర్చలేకపోతే పీటల మీద కూర్చోనని చెప్పు. పెళ్లైనాక నిన్ను ఆ పామును గదిలోకి పంపుతారు. పాము నిన్ను పావడా విప్పమంటుంది. ఒక కూసం విడిస్తేనే కాని విప్పనను. ఇలా పాము నిన్ను పావడా విప్పమన్నప్పుడల్లా కూసం విడవమను. పాముకు 7-8 కూసాల కన్నా ఉండవు. అది ఇంకా కూసం విడవలేని దిశకు వచ్చాక వేపబెత్తం ఒకటి తీసుకో. దాన్ని సున్నపు నీటిలో ముంచి పామును ఒళ్లంతా హోనమయ్యేటట్టు బాదు. ఒక బెత్తం విరిగితే ఇంకో బెత్తం తీసుకో. పాము తల నుంచి తోకదాకా మాంసం ముద్ద అయిపోయి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎత్తి పాలతొట్టెలో ముంచి బాగా కడుగు. ఆ తర్వాత ఏం జరిగేది నీకే తెలుస్తుంది అన్నది ముసలావిడ. కాపు కుమార్తె ముసలావిడ చెప్పినట్టే చేసింది. అంతా ముసలావిడ అన్నట్లే జరిగింది. పడక గదిలోకి రాగానే పాము భయంకరంగా బుసపెట్టి, పావడా విప్పు అన్నది కాపు కూతురుతో. నువ్వు ముందు ఒక కోసం విడు అన్నది కాపు కూతురు. పాము ఆమెకేసి ఎంత కోపంగా చూసిందంటే అది తనను మింగేస్తుందని ఆమె భయపడింది. కాని పాము నేలమీద యాతనపడి మెలికెలు తిరిగి ఒక కోసం విడిచింది. కాపు కూతురు ఒక పావడా విప్పి కోసం మీద పెట్టింది. 7-8 కోసాలు విడిచిన మీదట పాము ఎంత ప్రయత్నించినా కూడా మరొక కోసం విడవలేకపోయింది. ఆ దశలో కాపు కూతుర ఆ పామును సున్నపు నీటిలో ముంచిన బెత్తాలతో నుజ్జునుజ్జుగా బాదింది. పాము బాధతో మెలికెలు తిరిగిపోయింది. అది కదలలేకుండా పోయాక ఆమె దాన్ని పోగు చేసి పట్టి ఎత్తి పాలతొట్టెలో వేసింది. మరుక్షణం ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ ఒక నవమన్మధుడు లాంటి యువకుడు పాలతొట్టెలో నుంచి లేచి నిలబడ్డాడు. తూలుతూ పడబోతున్న ఆ కుర్రవాణ్ణి కాపు కూతురు మంచం దగ్గరకు నడిపించుకుని వచ్చింది. అతడు దానిపైన సొమ్మసిల్లి పడిపోయి గాఢ నిద్రపోయాడు. మర్నాడు రాచనగరులో కాపు పిల్ల సాధించిన ఘనకార్యం నగరమంతటా తెలిసింది.
రాజు తన పెద్ద కొడుకు అతడి భార్యకు వైభవంగా రాజ్యాభిషేకం చేశాడు. రాజు రెండో కొడుకు తన వదినగారి కన్నా గొప్ప భార్యను పెళ్లాడటం ఇష్టం లేక కాపు రెండో కూతుర్నే పెళ్లాడేశాడు. అందరూ సుఖంగా ఉన్నారు. జాతక కథ దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దాన ధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క 1,00,000 చొప్పున ఖర్చు అవుతూ ఉండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతల్లి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కాని పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరికోశీయుడని పిలిచేవారు. తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మోయించి భవనాలను తగలపెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం 3 లై డబ్బంతా దాన ధర్మాలలో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీద బిక్కి జనం మచ్చరికోశీయుడి ఇంటి ముందు మూగి, బాబూ, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మచ్చరికోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్లందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మచ్చరికోశీయుడు కోటీశ్వరుడు. తన తాతతండ్రులలాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కాని ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు. తాను కడుపు నిండా తిని ఎరుగడు సరే కదా, తన భార్యాబిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిమజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్కచిక్కిన ఎద్దును కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటపెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ల ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనను కూడా చక్కెర పొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లిపాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి మచ్చరికోశీయుడు, నాకు ఆకలి లేదు, నేనింతకు ముందే కడుపు నిండా తినివచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కాని ఆ క్షణం నుంచే మచ్చరికోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకున్నది. కాని ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అంచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయటపెట్టక లోలోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, నీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడాయన. కాని భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకున్నది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభా అంతటికీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్లు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతకీ చక్కెర పొంగలి సత్తర్పణ చెయ్యి అన్నాడు పిసినికొట్టు. కనీసం వీధిలో వాళ్లందరినీ పిలుద్దామన్నది భార్య. వాళ్లందరితోటి నీకేంటి అన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిల్లిపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరేనా అన్నది భార్య. అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు, ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె చేతికియ్యి, వంటపాత్రలు కూడా ఇయ్యి, నేను అడవికి వెళ్లి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది.
వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకుని మచ్చరి కోసీయుడు ముసిగు కప్పుకుని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరు చేత వంటకట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్లి రహదారి మీద నిలబడమన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియచేయి, నీతో నాకు పని ఉంటే కేక వేస్తాను, నేను పిలిస్తే కాని రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మచ్చరి కోసీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశిఖుడు దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశిఖుడి కొడుకు పిసినిగొట్టి అయి వంశాచారాన్ని మంటకలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశిఖుణ్ణి పిలిచి వారితో తాను చేయదలిచిన పనిని గురించి చెప్పాడు. తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మచ్చరి కోసీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీదారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మచ్చరి కోసీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు, వాళ్లతో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పదపద అనే మచ్చరి కోసీయుడు అతణ్ణి అదిలించాడు. ఎందుకునైనా అంత కోపించుకుంటావు? అభ్యాగతిని, నీతో పాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుక్కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తుకు తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు ముష్టా? అదేం కుదరదు అన్నాడు మచ్చరి కోసీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒంటరిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మచ్చర కోసీయుడు, సరే అలాగే కూచో, నీక్కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూచోమనక మచ్చర కోసీయుడికి తప్పలేదు. తర్వాత సూర్యుడు, మాతల్లి, పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోసీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంతా తామరాకులు వచ్చాయి. ఇంతంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాల్లాంటివి తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోసీయుడు. వాళ్లు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మచ్చరి కోసీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశిఖుడు కుక్కరూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టపోయాడు. సమయానికి మచ్చర కోసీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కాని ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోటానికి కాసిని నీళ్లు తెచ్చి పెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరారు. వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైన విశ్వాసం లేదా అని మచ్చరి కోసీయుడు వారిని అడిగాడు. వారు ససేమేరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ మచ్చరి కోసీయుడు నది వద్దకు దిగి వెళ్లసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మచ్చరి కోసీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని కుక్క వెంటపడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మచ్చరి కోసీయుణ్ణి తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనపడింది. మచ్చరి కోసీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబూ, నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మచ్చరి కోసీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోభివై వంశాచారాన్ని మంట కలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాము. ఇంటికి పోయి దానధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మచ్చరి కోసీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్లి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పరోపకారి పాపన్న కథలు పెట్టని పరీక్ష. దేశంలోని గ్రామాధికారులందరికీ
రాజుగారి వద్ద నుంచి ఒక ఫర్మానా వచ్చింది. అదేమిటంటే ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్లు, వివరాలు రహస్యంగా రాజుగారి దివాణానికి అందచేయాలి. గ్రామంలో ఉండే పండితులు, కవులు, గాయకులు, శిల్పులు, వీరులు మొదలైన వారి పేర్లను జాబితాలో చేర్చవచ్చు. రాజుగారి ఫర్మానా చేతపట్టుకుని దివాణం నుంచి ఒక అధికారి ప్రతి గ్రామము తిరుగుతూ పాపన్న ఉండే గ్రామంలోని గ్రామాధికారి వద్దకు కూడా వచ్చాడు. గ్రామాధికారి తమ గ్రామంలో ఉన్న ఒక కవి, ఒక శిల్పి, ఒక గాయకుడు, 2 వీరులు వీరి పేర్లను జాబితాలో వేసి ఆఖరున 6వ పేరు కింద పరోపకారి పాపన్న పేరు కూడా చేర్చాడు. అధికారి జాబితా తీసుకుని వెళ్లిపోయిన వారం రోజులకు గ్రామాధికారికి దివాణు నుంచి ఒక తాకీదు వచ్చింది. జాబితాలో చేర్చిన 6గురికి గ్రామాధికారి నిరూపణా పత్రాలిచ్చి వచ్చే నవమి మధ్యాహ్నంలోపుగా వారిని ఆస్థానానికి పంపాలి. గ్రామాధికారి 6గురిని పిలిపించి రాజుగారి తాకీదు వినిపించి, మీకందరికీ రాజుగారేదో సన్మానం చేసేటట్టు కనపడుతుంది కనుక మీరందరూ బయలుదేరి వెళ్ళండి అన్నాడు. వాళ్లంతా ప్రత్యేకతలు కలవాళ్లు. నన్నెందుకు పొమ్మంటారు స్వామీ? నేను ఎందులోనూ ప్రముఖుణ్ణి కానే. నా మూలంగా గ్రామానికి అప్రతిష్ట వస్తుందో ఏమో అన్నాడు పాపన్న. అదేమీ ఉండదు. నిన్ను గురించి నిజం తెలుసుకునే రాజుగారు ఆహ్వానించారు. ఆహ్వానానికి తిరస్కరించటం నేరమవుతుంది. వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పాపన్న విధిలేక ఒప్పుకున్నాడు. గ్రామం నుంచి రాజధానికి 4 రోజుల ప్రయాణం. 6గురు వీలును బట్టి మజిలీలు చేస్తూ నవమి నాటి ఉదయానికి రాజధాని సమీపాన గల గ్రామానికి చేరుకున్నారు. అవాంతరాలు రాకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారి ఇంటికి చేరుకోవచ్చు. వాళ్లు కొంత దూరం వచ్చేసరికి ఒక కాలువ అడ్డొచ్చింది. కాలువలను దాటటానికి ఒక తాటిబొండు గట్లకు అడ్డంగా వేసి ఉన్నది. వాళ్లక్కడికి వచ్చేసరికి దానిమీదుగా దాటటం చేతకాక ఒక ముసలావిడ, 3 పిల్లలు చిక్కునపడి ఉన్నారు. అటుగా వచ్చిన 6గురిని చూసి ముసలావిడ, బాబూ, నన్ను ఈ పసివాళ్లను అవతలకి దాటింతురు. తాటిబొండు మీదుగా నడవటానికి భయంగా ఉన్నది. కాలువ చూడబోతే లోతు అన్నది. పాపన్న ముఠాల వాళ్లు, వెనక నుంచి ఇంకెవరైనా వచ్చి దాటిస్తారులే, మేం తొందరగా వెళ్ళాలి అంటూ ఒకరొకరే తాటిబొండు మీదుగా కాలువ దాటి అవతలకి వెళ్లారు. ఒక్క పాపన్న మట్టుకు యువతలే ఉండిపోయి, నిన్ను నీ పిల్లలను నేను దాటిస్తాలే, భయపడకు అన్నాడు. కాస్త ఆలోచించిన మీదట అది కూడా అంత తేలిక పని కాదని పాపన్నకు తోచింది. ముసలావిడ మరీ వృద్ధురాలు, పిల్లలు మరీ పసివాళ్లు. ఆ తాటిబొండు మీదుగా ఆ ముసలావిడను, ఆ పసిపిల్లలను చెయ్యి పట్టి నడిపించటం అంత తేలిక పని కాదు. మధ్యదారిలో వాళ్లు తనను కూడా నీటిలో పడవేయవచ్చు. అంచేత పాపన్న కాలువ మీదుగా పట్టుతాడు ఏర్పాటు చేయ నిశ్చయించాడు. తాను స్వయంగా ఒకరిద్దరిని నడిపించి ప్రయోజనమేమిటి? పట్టుతాడు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ దాని సహాయంతో తాటిబొందు మీదుగా దాటగలుగుతారు. ఈ మాట అనుకుని పాపన్న తన మూట ఒడ్డున పెట్టి అక్కడ పాతటానికి గుంజకర్ర కోసం వెతకసాగాడు. అప్పటికే అవతలి ఒడ్డుకు చేరిన 5గురు, పాపన్నా, రావేం? ఏం చేస్తున్నావక్కడ? పొద్దెక్కిపోతున్నది అని కేకలు పెట్టారు. మీరు నడుస్తుండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. వీడెప్పుడూ ఇంతేలే, ఇంత దూరం మనతో కలిసి వచ్చాడు, అదే విశేషం అనుకుని మిగతా 5గురు గబగబా ముందుకు సాగారు. కాలువ దగ్గర దిగబడిపోయిన పాపన్న 6 అడుగుల నిడువు గల 2 కర్రలు గట్టివి సంపాదించి కాలువ ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతాడు. బలమైన మర్రి ఊడలు తెచ్చి వాటిని తాడుగా అమర్చి 2 గుంజలకు కట్టాడు. ఇప్పుడెంత పిరికివాళ్లైనా ఆ తాడు పట్టుకుని తాటిబొండు మీదుగా కాలువను దాటి వెళ్లవచ్చు. పరికరాలేవీ లేని కారణం చేత ఈ పని పూర్తి కావటానికి 2-3 గంటలు పట్టింది. ముసలావిడ తన మనవలు చివరకు కాలవ దాటారు. బతికించావు బాబూ, ఇంకా మేం దివాణానికి నిశ్చింతగా పోవచ్చు అన్నది ముసలావిడ. మీరు రాజుగారింటికి పోతున్నారా? అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో. అవును నాయనా, రాజుగారు పుట్టినరోజు పండుగ కదా, బేదసాదలకు అన్నాలు పెడుతున్నారు. దానికే నా మనవళ్లతో సహా పోతున్నాను అన్నది ముసలావిడ. నేను అక్కడికే పోతున్నా, అందరం కలిసే పోదాం అన్నాడు పాపన్న. అయితే నడక చురుకుగా సాగలేదు. అందరికన్నా చిన్నపిల్లవాడు కాళ్లు నొప్పి పెడుతున్నాయని నడవలేనని అన్నాడు. ముసలావిడ వాణ్ణెత్తుకుని బొత్తిగా నడవలేకపోయింది. అంచేత పాపన్న వాణ్ణి తానే ఎత్తుకుని నడిచాడు. పాపన్న దివాణానికి చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటనే దాటింది.
పాపన్న భోజనశాల దగ్గర ముసలావిడను పిల్లలను వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళ్ళాడు. అతనితో వచ్చిన 5గురు మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు. వారింకా బయటే ఉన్నారు. మంత్రిగారు వాళ్లనడిగి ఫలాని గ్రామం నుంచి వస్తున్నట్టు తెలుసుకుని జాబితా ప్రకారం మీరు 6గురు కదా, 6వాడేడి అన్నాడు. అతను దారిలో లేనిపోని పనులేవో మీద వేసుకుని వెనుక పడిపోయాడు అన్నారు వాళ్ళు. అతన్ని కూడా రానివ్వండి, అందరూ లోపలికి పోవచ్చు అన్నాడు మంత్రి. పాపన్న కనిపించగానే వాళ్ళ5గురు అతని పైన విరుచుకుపడ్డారు. నీ మూలంగా మేం బయటే ఉండిపోయాం. మాకన్నా ఎంతో ఆలస్యంగా వచ్చిన జట్లన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. నువ్వు మన గ్రామానికున్న పరువు కాస్త తీసేశావు అన్నారు వాళ్ళు. అందుకే నేను రాను మొర్రో అన్నాను అన్నాడు పాపన్న. 6గురు కలిసి మంత్రిగారి వద్దకు వెళ్లారు. మంత్రిగారు వాళ్లు తెచ్చిన నిరూపణా పత్రాలు పరిశీలించి వారు ఆలస్యంగా రావటానికి కారణం అడిగారు. అయ్యా, తప్పు నాదే. వీర5గురు సమయానికే వచ్చారు. ఇక్కడికొక మైలు దూరాన కాలువ మీద పట్టుతాడు అమర్చుతూ నేనే ఆలస్యం చేశాను అంటూ పాపన్న తాటిబొండు పైన కాలువ దాటటంలో ముసలివాళ్లకు పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్పాడు. ముసలావిడను గురించి తన మనుమలను గురించి కూడా మంత్రిగారికి చెప్పాడు. ఇప్పుడా వంతెన సౌకర్యంగా ఉన్నదా అని మంత్రి అడిగాడు. చిత్తం, చిన్నపిల్లలు కూడా దాటవచ్చునండి అన్నాడు పాపన్న. అది మరమ్మత్తు చేయటానికెంతకాలం వృధా అయింది అని ప్రశ్నించాడు మంత్రి. మేం వచ్చి చేరి 3 ఘడియలైందండి అన్నారు మిగిలిన 5గురు. ఇప్పుడు మధ్యాహ్నం దాటి ఘడియే అయింది. మీరు 5గురున్నారు. మీరు కూడా అతనికి సహాయపడి ఉంటే అందరూ మధ్యాహ్నం లోపలే వచ్చి ఉండరు అన్నాడు మంత్రి. ఎవరూ జవాబివ్వలేదు. సరే, మీరు ముందు వెళ్లి భోజనాలు చేయండి అన్నాడు మంత్రి. రాజుగారి పుట్టినరోజు ఉత్సవాల సందర్భంలో 3 రోజుల పాటు సదస్సు జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారి వారి విద్యలలో పరీక్షలు పెట్టి వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమానాలిచ్చారు. తనకు కూడా ఏదో పరీక్ష పెడతారని, తన పని అపాస్ అవుతుందని పాపన్న భయపడ్డాడు. కాని అలాంటిదేవీ జరగలేదు. ఆఖరు రోజు పరీక్షలు ముగిశాయి. ఒక్కొక్కరి పేరే చదివి బహుమానాలు పంచసాగారు. పాపన్నకు పరీక్ష జరగలేదు. అందుకని అతనికేమీ బహుమానం ఉండదని అతని వెంట వచ్చిన వాళ్లనుకున్నారు. కాని రాజుగారు పాపన్నను కూడా బహుమతి ప్రదానానికి పిలిచాడు. ఈయన పేరు పాపన్న, పరోపకారి. ఈయనకు పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చే దారిలోనే ఈయన పరీక్ష జరిగిపోయింది. ప్రతిఫలం ఏమీ కోరకుండా తాను నష్టపడి అయినా తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకు 10,000 బంగారు కాసులు ప్రత్యేక బహుమానంగా ఇస్తున్నాం అని రాజుగారు నిండు సభలో ప్రకటించాడు.